విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయం రాసుకున్న గొప్ప ఆటగాడు. టీమిండియాకు వెన్నెముకగా నిలిచిన ఈ కింగ్ మైదానం బయట నిర్మించుకున్న ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. ఎందుకంటే ఇది 1000 కోట్ల సామ్రాజ్యం కథ. ఒక సాధారణ ఢిల్లీ అబ్బాయి ఈరోజు ప్రపంచ క్రికెట్ను శాసిస్తున్న రాజు. బ్యాట్తో రికార్డులు, డబ్బుతో సామ్రాజ్యం సృష్టించుకున్నాడు. నమస్కారం స్నేహితులారా, సహోదరులారా, మీరు చూస్తున్నది ఎంబీఆర్ మనీ మోటివేషనల్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి. 2025లో ఆయన నికర ఆస్తి ఎంత, ఒక్క పోస్టుకు ఎంత తీసుకుంటాడు, క్రికెట్ కాకుండా ఇంకెన్ని మార్గాల్లో సంపాదిస్తున్నాడు, ఇవన్నీ తెలుసుకుంటే నిజంగా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ప్రస్తుత అంచనాల ప్రకారం 2025 నాటికి విరాట్ కోహ్లీ నికర ఆస్తి 1050 కోట్లు, అంటే $126 మిలియన్లకు పైగా ఉంటుంది. క్రికెట్ చరిత్రలోనే అత్యంత ధనవంతుడైన క్రికెటర్గా కోహ్లీ నిలిచాడు. ముందుగా క్రికెట్ గురించి మాట్లాడుకుందాం. ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్క సీజన్కు 21 కోట్లు తీసుకున్నాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఏటా 7 కోట్లు ఫిక్స్డ్ శాలరీ ఇస్తుంది. మ్యాచ్ ఫీజులు, బోనస్లు కలిపి క్రికెట్ నుంచే ఏటా 30 నుంచి 35 కోట్లు పైగా వస్తున్నాయి. కోహ్లీ అసలు సంపాదన ఎక్కడంటే పూమా, ఎంఆర్ఎఫ్, ఆడి, మింట్రా, టిసాట్, వివో, హిమాలయ మొత్తం 30కి పైగా బ్రాండ్స్ నుండి సంపాదిస్తున్నాడు. కేవలం ప్రకటనల ద్వారా ఏటా 200 కోట్లు సంపాదిస్తున్నాడు. బ్యాట్తో సెంచరీలు చేస్తున్నాడు, బయట డబ్బుల బస్తాలు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు అసలు షాకింగ్ విషయం వినండి. విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో 300 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఒక్క స్పాన్సర్డ్ పోస్టుకు 8 నుంచి 10 కోట్లు ఇస్తున్నాయి. ఆసియాలోనే అత్యధికంగా సంపాదించే సోషల్ మీడియా క్రీడాకారుడుగా కోహ్లీ నిలిచాడు. కోహ్లీ కేవలం ఆటగాడు కాదు, విజయవంతమైన వ్యాపారవేత్త. వాగ్న్ ఫ్యాషన్ బ్రాండ్, చిసెల్ జిమ్ ఫిట్నెస్ చైన్, బ్లూ ట్రైబ్ ఫుడ్స్, గో డిజిట్ ఇన్సూరెన్స్ వంటి వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఈ వ్యాపారాల విలువ 100 కోట్లలో ఉంటుంది. కోహ్లీ క్రికెట్ ఆడకపోయినా అతడు సంపాదించిన డబ్బు ఆగదు, పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కోహ్లీ లైఫ్ స్టైల్ చూద్దాం. ఆడి R8, బెంట్లీ, కాంటినెంటల్ జీటీ, ల్యాంబోర్గిని, రేంజ్ రోవర్ వాగ్యూ వంటి కార్లు వాడుతున్నాడు. ఆ కార్ల విలువే 30 కోట్లు పైగా ఉంటాయి. ముంబై వర్లీ అపార్ట్మెంట్ 35 కోట్లు, గురుగ్రామ్ బంగ్లా 80 కోట్లు ఉంటాయి అని అంచనా వేస్తున్నారు. నిజంగా ఒక రాజు జీవితం జీవిస్తున్నాడు. ఇంత సంపద ఉన్న కోహ్లీని ప్రజలు ఎందుకు ఇష్టపడతారు? ఎందుకంటే అతని కష్టం, అతని డిసిప్లిన్, అతని ఫిట్నెస్, అతని ఫైటింగ్ మెంటాలిటీ. డబ్బు అతన్ని గొప్పవాడిని చేయలేదు, అతని కష్టమే అతనికి ఈ డబ్బు తెచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే, ఒక కోహ్లీ ఫ్యాన్ అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇలాంటి ప్రేరణాత్మక వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో చెప్పండి కింగ్ కోహ్లీ అని. షేర్ చేయండి. మళ్ళీ మరో పవర్ఫుల్ వీడియోతో కలుద్దాం. జై హింద్.